హలో, వెల్కమ్ టు డే టు రివ్యూ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. వచ్చేసింది మీ మాటల మాంత్రిక. షోలోకి వెళ్ళిపోతే ఎస్టర్డేస్ డిస్కషన్ ఇంకా అవ్వలేదు అబౌట్ చీఫ్ సెలెక్టింగ్ యష్మికాని సెలెక్ట్ చేసుకున్నారు కదా నిఖిల్ అండ్ నైనిక. సో ఆ విషయంలో సోనియా ఇంకా గై 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 నరుస్తూనే ఉంది. ఆమె ఎన్ని నరిచినా వాళ్ళ డెసిషన్ మార్చుకోవాలని విషయం మీకు అర్థం కావట్లేదు. స్టిల్ ఏదో పాపం ఫుటేజ్ క్వీన్ కదా, ఎందుకైనా ఈ సీజన్కి ఆమెనే ఫుటేజ్ క్వీన్ అనుకుంటున్నాను నేనైతే. సో గై గై నడిచింది. నైనిక ఏమనుకుందో ఏమో, మనం సైలెంట్గా ఉంటే పని అవట్లేదు అనుకుందో ఏమో, ఆమె కూడా గై గై అని ఆమె కూడా అరిచింది. వీళ్ళిద్దరూ అరుచుకున్న తర్వాత నైనిక ఈ గ్యాప్లో M23 మనం చిన్నపిల్లలు అరుచుకోకూడదు, కొంచెం మెచ్యూర్డ్గా మాట్లాడాలి అన్నట్టు మాట్లాడింది. సో ఇంకా సోనియా ఇంకా చాలా ఈ రోజుకి ఈ సీన్కి ఇక్కడ కట్ చేద్దాం అనుకుందేమో, కానీ అక్కడితో డిస్కషన్ అయితే ఆగింది. నెక్స్ట్ ఒక సోఫాలో కూర్చుని, లైక్ కౌచ్లో కూర్చుని నిఖిల్ అండ్ నాగమణి మాట్లాడుకుంటున్నారు. నాకైతే గొప్ప నవ్వు వచ్చింది అసలు. సమ్ ఏదో డిస్కస్ చేసుకుంటున్నారు, ర్యాండమ్గా డిస్కస్ చేసుకుంటూ నాగమణి కంటూ అంటున్నాడు, నేనైతే షోలో ఉంటా, బరాబర్ వెళ్ళను, ఇక్కడే ఉంటా, అది ఇది అంటున్నాడు. ఈయనుండేది ఏంటి, బయట ఆడియన్స్ పంపించేస్తే వెళ్ళిపోతాడుగా బయటికి, నీకు తెలియదా ఇందా విషయం. ఇది పక్కన పెడితే పక్కన నిఖిల్ అంటాడు, నాకు నేనే పోటీ, నన్ను నేనే ఓడించుకుంటా, ఎవరు ఓడించలేరు అంటే. నాకు ఎక్కడో కొంచెం నిఖిల్కి ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నాడేమో అనిపిస్తుంది. ఐ పర్సనల్లీ ఫీల్ దట్ నిఖిల్కి కొంచెం ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువనే ఉంది. నిన్నే చెప్పాల్సింది ఈ విషయం, లైట్గా అనిపించింది, బట్ ఈ రోజు అయితే ఫిక్స్ అయిపోయినా హీఈస్ ఓవర్ కాన్ఫిడెంట్ ఎ బిట్. వీళ్ళిద్దరూ ఇంత కాన్ఫిడెంట్గా ఉన్నారేంటి? మనం పంపించేస్తే వెళ్ళిపోతారుగా, మనం మీన్స్ ఆడియన్స్ ఓట్ చేస్తే బయటికి పోతారుగా వీళ్ళు. ఏందో అనుకుంటున్నారు వీళ్ళు, మీకు తెలియదు ఆడియన్స్ గురించి. ఒక్కసారి డిసైడ్ అయ్యారనుకోండి బయటకు వచ్చేస్తారు వేగంగా. అండ్ నెక్స్ట్ పాయింట్ వచ్చి ఆ బేబక్క పాపం నిన్న ఫస్ట్ డే ఏ డ్యూటీస్ లేనప్పుడు అందరూ కలిపి ఆమె కిచెన్ అప్పచెప్పారు చూడండి, అదే ఒక పెద్ద శాపమైనట్టుంది. ఆ శాపానికి తగ్గట్టు మళ్ళీ ఆ కుక్కర్ ఒకటి విజిల్ రాలేదంట, ఆ కుక్కర్ పని చేయలేదంట. ఏవయ్యా బిగ్ బాస్, పని చేసే కుక్కర్లో వచ్చగా పాపం ఆ బేబక్కకి ఎంత కష్టం వచ్చిందో తెలుసా ఈరోజు. ఆ సీత, ఆ నబీల్ అదేదో కారం ఎక్కువైందంట, ఆవిడని వండుకొని వచ్చగా. ఊరికి తుత్తు అనుకుంటూ మధ్యలో వాడు కారం ఎక్కువే, వాడు కారం తక్కువే అంటే ఆమె ఏమీ వేస్తుంది పాపం, ఏదో వేసింది, కొంచెం కారం ఎక్కువైంది. అది తినరంట వీళ్ళు. తిని నేను ఆమ్లెట్ వేసుకుంటాను, నేను ఎగ్ పుడింగ్ చేసుకుంటాను, ప్రతి ఒక్కడు పుడింగ్లా తయారయ్యాడు. ఎవరికాడు విడివిడిగా చేసుకుంటారంటే ఆమె ఏమనిందంట, నన్నంతా సైలెంట్గా కూర్చున్నాం కదా, ఈరోజు ఏం సైలెంట్గా కూర్చుంటాంలా అనుకుందో ఏమో బేబక్ పాపం. అట్లా వీలు కాదు, ఎవరికాలు విడివిడిగా చేసుకుంటారంటే కుదరదు, ఒకసారి చేస్తారు కుకింగ్, అది ఇది అన్నారు. అది పెద్ద పల్లి ఇష్యూ. ఇంకే ఇష్యూస్ లేనప్పుడు ఏదో ఇష్యూతో కొట్టుకోవాలి కదా జనాలు, ఇంకేది లేదేమో. ఈ ముక్క పట్టుకుని మళ్ళీ దాన్ని ఇంత సాగదీసి నేను ఆమ్లెట్ వేసుకుంటాను, నేను ఎగ్ పుడింగ్ వేసుకుంటాను, మళ్ళీ దానికి దెబ్బలాట ముగ్గురు కలిసి బేబక్కతో, సీత అండ్ నబీల్. కొంచెం అండర్స్టాండింగ్తో ఉండండి అబ్బా. కొంచెం మరీ నచ్చకపోతే కొంచెం కన్సిడర్ చేసి వాళ్ళ పని వాళ్ళు చేసుకుని ఒక ఎగ్ ఆమ్లెట్ ఏదో వేసుకొనివ్వండి, పర్లేదు. దీని మధ్యలో నిఖిల్ దూరి, అభయ్ అండ్ నిఖిల్ దూరి ఏమన్నారంటే వాళ్ళని వేసుకొనివ్వండి. బట్ వన్ థింగ్ నాకు నచ్చిన పాయింట్ ఏంటంటే, నిఖిల్ ఏం చెప్పాడంటే, అలా ఎక్స్ట్రాగా వేసుకున్నప్పుడు ఆ గిన్నెలు వాట్ ఎవర్ ది యుటెన్సిల్స్ దే యూస్డ్ వాళ్ళు కడిగేసుకుంటే అయిపోతుంది, అప్పుడు పక్క వాళ్ళకి బర్డెన్ ఉండదు కదా అంటే. ఆ పాయింట్ నాకు నచ్చింది. ఒకవేళ ఎక్స్ట్రా వేసుకుంటే యూ హ్యావ్ టు క్లీన్ దట్ వెజల్స్ అన్నట్టు. దట్ పాయింట్ ఈజ్ ఓకే. అది అక్కడితో ఎండ్ అయింది సీను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నిఖిల్ అండ్ యష్మిక వాళ్ళు చీఫ్స్ కాబట్టి కొంచెం డ్యూటీస్ అవి మారుద్దాం అనుకుంటున్నట్టున్నారు. ఈ గ్యాప్లో సీతాని కిచెన్ డ్యూటీస్ నుంచి తీసి వేరే దాంట్లో వేసినట్టున్నారు. అంతే సీత లేచింది పైకి. నన్ను ఎందుకు తీశారు, నేను చేస్తున్న పని నచ్చలేదు అది ఇది అంటే, ఏదో ఒకటి నీకు కిచెనే కావాలి అనుకో, సీత చెప్తుంది నాకు కిచెనే కావాలి అనుకో, చెప్పచ్చు కదా నాకు కిచెనే కావాలి అని. అట్లా కాకుండా నేను చేసిన పని నచ్చలేదా, నన్ను ఎందుకు తీసేశారు, ఇవన్నీ ఎందుకు డిస్కషను. ఇన్ని సీజన్స్ అవుతున్నాయి, ప్రతి చిన్నదానికి ఇట్లాంటి చిన్న చిన్న వాటికి ఇంకా కొట్టుకుంటూ అన్ని సీజన్స్ చూస్తారు కదా, ఎక్స్పీరియన్స్ ఎంతో కొంత ఉంటుంది కదా. కొంచెం మెచ్యూర్డ్గా ఆలోచించి ఇది కాకపోతే అది, అది కాకపోతే ఇది అని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. దాని మళ్ళీ డిస్కషను. ఆ సీత నిఖిల్ అక్కడ మళ్ళీ డిస్కషను, ఆ కిచెన్ డ్యూటీ కావాలి, ఈ డ్యూటీ కావాలి, ఆ డ్యూటీ కావాలని. మారండ్రా స్వామి. అండ్ కమింగ్ టు ఫస్ట్ నామినేషన్స్ ఆఫ్ బిగ్ బాస్ సీజన్ 8. ఇదంతా బాగానే ఉంది. బిగ్ బాస్ కూడా ఏం తక్కువ కాదు. ఫస్ట్ సోనియాని ఎందుకు పిలిచినట్టు, నీకు కూడా బాగా రసవత్తరంగా కావాలి బిగ్ బాస్. సోనియాని పిలిస్తే ఏం కంటెంట్ వస్తుందో నీకు తెలుసు. వచ్చింది సోనియా వచ్చి నీట్గా బేబక్కని, ప్రేరణని నామినేట్ చేసింది. ఆ బేబక్క ఏం పాపం చేసుకుందో కానీ ఆ పప్పు గోల ఆమెను వెంటాడుతూనే ఉంది. ఇక్కడ కూడా సోనియా ఆ పాయింట్ చెప్పి ఇర్రెస్పాన్సిబుల్ అని, పప్పు ఉడకలేదని ఏవేవో చెప్పి నామినేట్ చేసింది, విచ్ ఈజ్ పాయింట్లెస్. నాకైతే పాయింట్లెస్ అనిపించింది. ప్లస్ ఇంకా స్టార్టింగ్లో ఇంకేముంటాయి సోనియాకు కూడా, ఇంకా
ఇప్పుడే కదా 1 డే అయ్యింది, ఉన్నట్లో ఇంకా పాయింట్ పెట్టుకుని వచ్చింది. బట్ నాకు పాయింట్లెస్ అనిపించింది. అండ్ ప్రేరణ కూడా నువ్వు మాట్లాడు, పక్క వాళ్ళు మాట్లాడినేవు, సైలెంట్గా కూర్చొని జాయ్ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నావు అని చెప్పేసి ప్రేరణ మీద పాయింట్ వేసింది. అది ఆమె ఇష్టం కదా, ప్రేరణ ఏముంది, ఆమె ఇష్టం ఆమెది. వచ్చినప్పుడు చూద్దాంలే, ఫైట్ చేద్దాం అనుకుంది. నీలాగా రోజు గై గై అరవాలంటే అరవలేరు కదా ఎవరు. అలా అని ప్రేరణ కంట్రోల్ కూడా చేయకూడదు. బట్ సోనియా ఏం చెప్తుందంటే, నువ్వు అట్లా చెప్తున్నావు, ఇట్లా చెయ్యొద్దు, జాయ్ఫుల్గా ఉండండి అని చెప్తుంది అన్నావు. సో మీరిద్దరు అరుచుకున్నారు. దేనికి అరుచుకున్నారో, నువ్వేం చెప్పావో ఆమె ఏం చెప్పింది, ఇద్దరు అయితే అరుచుకున్నారు పాయింట్లెస్గా, విచ్ ఈజ్ ఓవర్. సో అక్కడ చీఫ్స్ సెలెక్ట్ చేయాలి కాబట్టి యష్మి గారు వచ్చి కత్తి తీసుకున్నారు. కత్తి తీసుకుని బేబక్ని సెలెక్ట్ చేశారు. ఎందుకంటే ప్రేరణ ఈజ్ యష్మికి ఫ్రెండ్. యష్మికి ఫ్రెండ్ కాబట్టి పర్సనల్గా తనకి ఏం లేదు. సో ఈ పప్పు విషయంలోనే నాకు పప్పు అన్నప్పుడల్లా నాకు నవ్వు వస్తుంది. ఈ కిచెన్ విషయమే అందరికీ ఉంది కాబట్టి ఇంక బేబక్కను నామినేట్ చేసింది యష్మి, విచ్ ఈజ్ ఫెయిర్, దట్స్ ఓకే. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చి నబీల్ వచ్చాడు. నబీల్ వచ్చి నాగమణికంఠని బేబక్ని నామినేట్ చేశాడు. నాగమణికంఠకి ఏం పాయింట్ చెప్పాడంటే, నువ్వు జోన్ అవుట్ అయిపోతున్నావు, సింగిల్గా కూర్చుని కెమెరాస్తో మాట్లాడుకుంటున్నావు, బిగ్ బాస్కి వచ్చింది అందుకు కాదు కదా, టాస్క్స్ ఆడాలి, మింగిల్ అవ్వాలి, మెయిన్ పాయింట్స్ ఇవి కదా, నువ్వు దూరంగా కూర్చుంటున్నావు. సో ఆ పాయింట్ మీద నేను నామినేట్ చేస్తున్నాను అంటే, నాగమణికంట ఇంకా తన పుట్టుపూర్వత్వ స్టోరీ అంతా చెప్పుకొచ్చాడు. నేను డిప్రెషన్లో ఉన్నాను, 4 గోళ్ల మధ్యలో ఉన్నాను, 2.5 years ఇది నాకు దేవుడిచ్చిన వరం, ఇక్కడొచ్చి పడ్డాను బిగ్ బాస్లో, అది ఇదని తన స్టైల్లో తను చెప్పుకున్నాడు. ఇక్కడ నాకు నవ్వొచ్చిన పాయింట్ ఏంటంటే, లాస్ట్లో ఏదో అన్నాడు నాగమణికంట. సో నబీల్ రిపీట్ ఇట్ అగైన్ అంటే, గోల్డెన్ వర్డ్స్ ఆర్ నాట్ రిపీటెడ్ అంట. అప్పుడు నబీల్ అచ్చా అంటే నాకు ఎంత నవ్వొచ్చిందంటే, అయ్యా నాగమణికంట ఏమనుకుంటున్నాడో కానీ. సో తర్వాత వచ్చి బేబక్ మీద వేసాడు నామినేషన్. బేబక్ మరి ఎగ్ పుడింగ్ చేసుకోనివ్వలేదని ఆ కోపంతో నామినేషన్ వేసాడా, లేక నిన్న సేమ్ పప్పు కుక్కర్ ఇష్యూ దాంతో వేస్తున్నాడా అనేది అర్థం కాకుండా అట్లా చెప్పాడు నబీలు. కానీ బేబక్కి ఏమర్థమైందంటే, నేను ఎగ్ పుడింగ్ చేసుకోనివ్వలేదు కాబట్టి నువ్వు ఆ పాయింట్ లోపల పెట్టుకుని ఆ ఇంటెన్షన్తో నా మీద కోపంతో నామినేట్ చేసావని ఈమె అంటుంది. అయి ఉండొచ్చు, బయటికి చెప్పకుండా మేబీ అది కూడా అయి ఉండొచ్చు. సో అట్లా డిఫెండ్ చేసుకున్నారు. చివరికి మళ్ళీ దానికి యష్మి వచ్చి కత్తి తీసుకుని నాగమణికంట నామినేట్ చేసింది. ఎందుకంటే నాగమణికంట విషయంలో జోన్ అవుట్ అయిపోతున్నాడని ఈవెన్ షీ ఫెల్ట్ దట్, యష్మిగా కూడా అదే ఫీల్ అయింది కాబట్టి నాగమణికంట నామినేట్ చేసింది. బేబక్ ఇష్యూ అంత కన్సిడర్ చేయలేదు, ఆ నామినేషన్కి నాగమణికంట నామినేట్ చేసింది. నెక్స్ట్ వచ్చేసి మన బక్కబాబు, భాషాబాబు. ఏంటి బక్కబాబు అంటున్నారు అనుకుంటున్నారా? ఆయనే అనుకున్నాడు కదా, నిన్న ఏమన్నాడు, నేను బక్క అంటే నాకంట బక్కగా ఉన్నాడు, నాగమణికంట బక్కబాబు అని. సో అట్లా ఫన్నీగా యూస్ చేశాను, డోంట్ మైండ్. సో భాషాబాబు గారు ఏం చెప్పారంటే, నామినేషన్ నాగమణికంట అని బేబక్క. ఎగైన్ బేబక్క మీద అదే కంప్లైంట్. ఆ పప్పు గోల ఏదైతే ఉందో, కుక్కర్ ఉడకపోతే ఆమె పాపమా చెప్పండి, టెక్నికల్ ఇష్యూస్ అవన్నీ. సో ఆ విషయంతో బేబక్క నామినేట్ చేశాడు. నాగమణికంటని వచ్చి ఏమన్నాడంటే, నువ్వు కంట్రోల్ చేస్తున్నావు వీళ్ళని, నువ్వేమైనా బిగ్ బాసా, నువ్వేమైనా జడ్జా అంటే, నువ్వు కంట్రోల్ చేస్తున్నావు, ఆ కంట్రోల్ చేసే విధానం నాకు నచ్చట్లేదు. ఇక్కడ అందరూ ప్లేయర్స్ ఆడనీకి వచ్చాం, నువ్వేం అంపైర్ కాదు, నువ్వేం జడ్జ్ చేయనీకి లేదు అంటే, నాగమణికంట అన్నాడు ఆమె ప్లేయర్, నేను ఆడతా, నేను ఎట్లనే ఆడతా, నాకు ఏం అట్లా ఆడుకోవాలో నాకు తెలుసు, అది ఇది అన్నాడు. ఇంకా అలాంటి వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారు ఒక పక్క. అయితే మాట్లాడుతూ మధ్యలో భాష ఏం చేశాడంటే, పృథ్వీ వంక చూసినట్టున్నాడు. చూస్తే పృథ్వీ నా వంక చూస్తున్నారంటే, అటు చూసి చెప్పండి అంటే, నా వంక చూసి చెప్తున్నారు ఎందుకు, అటు చూసి చెప్పండి అంటే, భాష అన్నాడు బిగ్ బాస్ ఏం చెప్పలేదు కదా, ఎటు చూసి చెప్పాలంటే, ఆ ప్రతిదానికి బిగ్ బాస్ వచ్చి చెప్పడు, కొన్ని ఉంటాయి, అది మీరే చూసుకోవాలి, ప్రతిదానికి బిగ్ బాస్ ఎందుకు వస్తాడని పృథ్వీ ఎట్టకేలకి ఒక వాయిస్ ఇట్లా 2 days అయింది నేను ఆ వాయిస్ పైకి ఇలా విని వాయిస్ రేస్ చేసినట్టు అనిపించింది. దట్స్ ఓకే. అగైన్ నైనిక తీసుకుంది సార్ కత్తి. నైనిక తీసుకుని నాగమణికంట నామినేట్ చేసింది, బేబక్కని పక్కన పెట్టి. ఎందుకంటే నాగమణికంటతో సేమ్ అందరికీ అదే ఇష్యూ ఉన్నట్టుంది, లైక్ జోన్ అవుట్ అవుతున్నాడు, లేకపోతే మాట్లాడట్లేదు సరిగ్గా, వాట్ ఎవర్ ది రీజన్స్. నైనికకు కూడా అదే నచ్చినట్టుంది. సో నాగమణికంటని నామినేట్ చేసింది, బేబక్కని పక్కన పెట్టి. నెక్స్ట్ మన బేబక్ వచ్చింది నామినేషన్ ఎన్నికి వచ్చి పృథ్వీరాజ్ని నబీల్ని నామినేట్ చేసింది. పృథ్వీకి ఏం పాయింట్స్ చెప్పిందంటే, నువ్వు కిచెన్లో అసలు హెల్ప్ చేస్తానని కానీ ఎప్పుడు ఏమీ అనవు, నాకు అసలు పని చేసినట్టే కనిపించవు నువ్వు అంటే, పృథ్వీరాజ్ అన్నాడు, నేను నా డ్యూటీస్ నేను చేసుకుంటా, నేను వచ్చి మీ డ్యూటీస్ నేను ఎందుకు చేస్తాను, అక్కడికి మొన్న వేరే అమ్మాయి అడిగింది తనకు చేసా, మీరు అడగలేదు నేను చేయలేదు అంటే, అడిగితేనే చేస్తావా అని అంది బేబక్క.
అడగకుండానే ఎప్పుడన్నా హెల్ప్ చేయడంలో తప్పే ఉంది. ఇది అందరి హౌస్ కదా, అందరూ ఈక్వల్గా డ్యూటీస్ చేసుకోవాలి, హెల్ప్ చేసుకోవాలి. నాకు ఆ ఒక విషయంలో నాకు నచ్చలేదు. సో ఆ పాయింట్తో నేను నామినేట్ చేస్తున్నాను అంటే పృథ్వీ మాట్లాడాడు. పక్క నుంచి పక్క వాళ్ళు ఎందుకు వస్తారు? ఈ సీత, సోనియా ఎప్పుడు పక్క వాళ్ళ గురించి ఏదో ఒకటి అని ఎవరిదాలు మాట్లాడుకోవడం రాదా? ఆ అబ్బాయి మాట్లాడుకుంటాడు అక్కడ, బేబక్క పృథ్వీ మధ్యలో కాన్వర్జేషన్ జరుగుతుంది. పృథ్వీ మాట్లాడుకుంటాడుగా మధ్యలో దూరే సీత, నిన్న బాసలు కడిగావు కదా చెప్పు, నిన్ను ఇవి తోవేవు కదా చెప్పు, నిన్ను కూరగాయలు కట్ చేసావు కదా చెప్పు అంట. ఆయన నోరు లేదా అని మాట్లాడుకోడా? మీరేంటి అసలు తుత్తు అనుకుంటే వెనకాల? నాకు అది అసలు నచ్చట్లా. ఈ సీత, సోనియా మధ్యలో దూరేస్తారు, అన్నిట్ల మధ్యలో దూరేస్తారు. నేనున్నాను, మీరు ఉన్నారమ్మా, ఉండలేదు అనట్లా, కానీ మీ విషయాలు మీరు మాట్లాడుకోండి, పక్కల దాంట్లో కూడా దూరేసి మాట్లాడక్కర్లా. యా. అండ్ నెక్స్ట్ నామినేషన్ వచ్చేసి నబీల్ మీద ఏమేసిందంటే తిను కూడా అంతే, సరిగ్గా మాట్లాడట్లేదు, కొంచెం నీలో పవర్ రావాలి, కొంచెం ఫైట్ చేయాలి, కొంచెం వాయిస్ రేస్ చేయాలి అన్నట్టు మాట్లాడింది. బట్ నబీల్ ఆ పాయింట్కి ఒప్పుకోలేదు. నేను యాక్టివ్గా ఉన్నాను, నేను టాస్క్లు ఆడుతున్నాను, అందరితోటి మాట్లాడుతున్నాను, మింగిల్ అవుతున్నాను, నేను మీరు వేసే పాయింట్కి నేను ఒప్పుకోవట్లేదు అన్నాడు, విచ్ ఈజ్ ట్రూ ఫ్రమ్ హిస్ పాయింట్ ఆఫ్ వ్యూ, రైట్? సో డిఫెండ్ బాగా చేసుకున్నాడు అనిపించింది నాకైతే. పృథ్వీ కన్నా నబీల్ డిఫెండ్ బాగా చేసుకున్నాడు బేబక్ దగ్గర అనిపించింది. ఇక్కడ నిఖిల్ కత్తి తీసుకుని పృథ్వీని గుచ్చి ఇంకా డిస్కషన్ స్టార్ట్ చేస్తారు. తెలిసిందేగా, ఇంకో ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేశారు. ఈ లోపు బిగ్ బాస్ మీ ఎక్స్ప్లెనేషన్లు ఏమైనా ఉంటే కొంపలోకి వెళ్ళి కుంపట పెట్టుకోండి, అంతేగాని ఇక్కడ కూర్చుని మీరు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోకుండా అని సరదాగా సీరియస్గానే చెప్పాడు యాక్చువల్లీ. సో అక్కడతో మన ఎపిసోడ్ ఎండ్ అయిందనమాట. కానీ మీకు ఎపిసోడ్ మొత్తంలో నేను ఇంకొక సిల్లీ విషయం చెప్పడం మర్చిపోయా. అదేంటంటే స్టార్టింగ్లో కాఫీ ఏదో మిక్స్ చేసి కలిపిస్తుంది పృథ్వీరాజ్కి. విష్ణుప్రియ కాఫీ కలిపిస్తుంది, ఇస్తూ అంటుంది, నేను కాఫీ చేసిస్తున్నాను, ఇది చేసిస్తున్నాను, నన్ను ప్రేమించవచ్చు కదా అంటుంది. నాకు అర్థం కాల, ఆమె కామెడీగా నిందా లేకపోతే ఏంది నాకు అర్థం కాలే, లేకపోతే ఏదన్నా సాఫ్ట్ కార్నర్ పృథ్వీ మీద ఉందా విష్ణుప్రియకి అనేది నాకైతే అర్థం కాల. మీకు అర్థమైతే కనుక కామెంట్ చేయండి. అప్పుడు పృథ్వీరాజ్ ముస్ముస్ నవ్వులు సిగ్గుపడుతూ, ఏం చేసి ఇచ్చావు, కాఫీ ఒకటేగా చేసి ఇచ్చావు, ఏదో అన్ని చేసి ఇచ్చినట్టు ఫీల్ అయిపోతున్నావు అన్నట్టు మాట్లాడాడు. అదొక వెరీ ఫన్ వేలో ఆ కాన్వర్జేషన్ అయితే నడిచింది. బట్ రానున్న రోజుల్లో చూద్దాం, ఆమె సింగిల్, ఈయన సింగిల్, ఏదైనా అవ్వచ్చు. ఇది బిగ్ బాస్ బ్రో, ఏదైనా అవ్వచ్చు. సో యప్, డే 2 ఆఫ్ బిగ్ బాస్ 8లో నాకైతే ఇవే కనిపించిన వాటిల్లో నా స్టైల్లో కంప్లీట్లీ మై పర్సనల్ ఒపీనియన్, మళ్ళీ చెప్తున్నా, నా పర్సనల్ ఒపీనియన్ మాత్రమే ఇది, నా పర్స్పెక్టివ్. నాకు మంచి అనిపించింది చెప్పిన, నాకు నచ్చినట్టే చెప్పిన. సో ఎస్, సోనియా యాజ్ యూజువల్ అరిచింది కాబట్టి ఆమెకు ఎవరన్నా కొంచెం మంచినీళ్ళు ఇవ్వండి రా స్వామి. ఆమెను చూసి పాపం ఈరోజు ప్రేరణ కూడా అరవాల్సి వచ్చింది. సైలెంట్గా ఉన్న పిల్ల, ఆ పిల్ల కూడా అరిచింది. ఆ అరిచే వేలో ఆమె కొంచెం అంత బాగా డిఫెండ్ చేసుకోలేకపోయిందేమో అని అనిపించింది నాకు సోనియా ముందు. ఈమె వల్ల దాంట్లో గ్రామటికల్ మిస్టేక్స్ ఎతుకుతుంది ఇవిడ, ఇఫ్ నాట్ ఏవేవో చెప్తుంది ఇవిడ, ఇంగ్లీష్ టీచర్ అనుకుంటా గతం జనంలో. నైనికని కూడా అనిపించింది. ఇంకా ఈమెతే ఒక మాదిరిగా నాకు ఒక ఇనాయా, ఒక మిత్రా శర్మ ఫ్రమ్ ప్రీవియస్ సీజన్స్ ఉంటాయి కదా, ఫుటేజ్ క్వీన్స్ ఉన్నారు కదా మనకి, అట్లా అనిపిస్తుంది. రానున్న రోజుల్లో ఇంకేం సృష్టిస్తుంది ఈ అమ్మాయి చూడాలి. అదే సోనియా గారు. ఏందో ఏమో, ఇది వరకు సీజన్స్లో నామినేషన్స్ అంటే మండే ఉండేవి, మండే నైట్కి నామినేషన్స్ అయిపోయేవి, ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయ్యేవి. ఇప్పుడు ఏందో మండే అయిపోయింది, ట్యూస్డే అయిపోయింది, ఇంకా నామినేషన్స్ కంప్లీట్ అవ్వలేదు. ఏంటి బిగ్ బాస్, నువ్వు కూడా ఏంటి చెప్పు, కొంచెం స్ట్రిక్ట్గా పాటించి ఒక రోజులో నామినేషన్స్ అవగొట్టచ్చుగా. వాళ్ళు అరుస్తూ ఉంటే నువ్వు తీస్తానే ఉంటావా, ఆ రికార్డ్ చేస్తానే ఉంటావా? 2-3 రోజులు నామినేషన్స్ ఏంటయ్యా, నాకు అర్థం కాదు. ఇంకెప్పుడు వేయాలి ఓట్లు? మేము 2 రోజులు 3 రోజులు వేయాలి ఓట్లు? మొత్తం రూల్స్ అన్నీ మారిపోయాయి. అవును, ఇంకొకటి, బిగ్ బాస్ మనకి క్యాప్టెన్సీ లేదు అది ఇది అని చెప్పాడు. క్యాప్టెన్సీ అయితే ఒక్కరికే వస్తుంది వీక్లో, అది ఇమ్యూనిటీ ఒక్కరికే వస్తుంది. ఇదైతే ఫస్ట్ వీక్లోనే వెరైటీగా 3 చీఫ్స్ని సెలెక్ట్ చేసి ముగ్గురికి ఇమ్యూనిటీ ఇచ్చాడు ఫస్ట్ వీక్. ఇదే స్పెషలా బిగ్ బాస్ 8లో? మేబీ ముగ్గురికి ఇమ్యూనిటీ వచ్చేసింది అని చెప్పాడు బిగ్ బాస్. సో దే ఆర్ సేఫ్ అనమాట, నిఖిల్, యష్మిక అండ్ నైనిక. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. ఇంకొక పాయింట్ ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఇంకా నామినేషన్స్ పెండింగ్ ఉంది, రేపు అయిపోతుంది కాబట్టి రేపు ఆల్మోస్ట్ ఏంటి పక్కా రేపు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోతాయి. అట్లీస్ట్ ఇది నా మనవి అనుకోండి, ఏమైనా అనుకోండి, అన్ని సీజన్స్లో ఎవరో అనుకుంటే విన్నర్ ఎవరో అవుతున్నారు. కొన్ని సీజన్స్ ఓకే, బట్ అట్లా వెయ్యొద్దబ్బా ఓట్లు. ఎన్నాళ్ళు ఇలా గుర్రెల లెక్క ఒకరేస్తే ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వాళ్ళ సింపతికో మాటలకో ఇన్ఫ్లుయెన్స్ అయిపోయి వెయ్యొద్దు. ఎవ్రీ వీక్ వాళ్ళ గేమ్ చూసి వాళ్ళ బిహేవియర్ చూసి ఓటేద్దాం ప్లీజ్. ఈ బిగ్ బాస్ యొక్క
డైనమిక్స్ అన్నీ ప్లీజ్ మారుద్దాం అబ్బా, మొనోటనీ అయిపోయింది, ప్రతి సీజన్లో అట్లనే జరుగుతుంది, చికాకు వస్తుంది, లిటరల్లీ చిరాకు వస్తుంది. మన ఆడియన్సే మారాలనుకుంటున్నాను నేనైతే. ప్లీజ్ అట్లా ఓట్ చేయొద్దు. జెన్యూన్గా మీకు ఎవరు అనిపిస్తున్నారో, ఆ వీక్ ఎవరు బాగా ఆడారో, ఎవరైతే పర్ఫార్మెన్స్ కానీ టోటల్ టాస్క్లో వాట్ ఎవర్ ద బిహేవియర్ ఎవ్రీథింగ్ కౌంట్ చేసి ఆ వీక్ ఓట్ చేస్తే దీనిలో కొంచెం మార్పు రావచ్చేమో. ఆర్ఎల్స్ 4th 5th వీకే విన్నర్ కన్ఫర్మ్ అయిపోవడం, కొంతమంది డిజర్వింగ్ అవ్వచ్చు, కొంతమంది అన్డిజర్వింగ్ అవ్వచ్చు, ఎవరెవరో విన్నర్స్ అవుతున్నారు. దీంట్లో మార్పు రావాలంటే మాత్రం ఇది మనలోనే ఉంది ఆడియన్స్. మర్చిపోకండి, ఆట చూసి ఆ వీక్ ఆట చూసి ఓటేద్దాం వీలైతే. ఓకే, ఇట్లు మీ మాటల మాంత్రిక సైనింగ్ ఆఫ్. ఇలాంటి మరిన్ని డైలీ జెన్యూన్ రివ్యూస్ కోసం లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మాటల మాంత్రిక యూట్యూబ్ ఛానల్. సీ యు టుమారో.